లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో బారులు తీరారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 28 మంది బరిలో ఉన్నారు. 101 కలిపితే 29. అలాగే ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ బరిలో ఉన్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, అలాగే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్చాల రాజేందర్ రావు హోరాహోరీగా తలపడ్డారు. మిగతా ఇంకా ఇతర పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అట్లాంటి పార్టీలకు సైతం సభ్యులు పోటీ పడ్డారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులు. ఓటర్లని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా శ్రమించడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్ లోక్సభ పరిధిలో చివరి ఫలితాలకి సంబంధించినటువంటి అంశం జూన్ 4 దానికి ఆగాల్సిందే. అయితే ఓటింగ్ పర్సెంటేజ్ ఈ దఫా గతంతో పోల్చినట్టయితే కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవాలి. కానీ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో తగ్గింది. 72.33% పోలింగ్ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అయింది. దీనికి సంబంధించి కరీంనగర్లోనే అత్యల్పంగా తక్కువ శాతం నమోదైంది. 60.35% నమోదైంది. అధికంగా మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు చైతన్యవంతంగా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. 77.73% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కరీంనగర్ లోక్సభ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, వీవీప్యాట్లు, సెంట్రల్ యూనిట్లు అన్నింటినీ కూడా కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రంగా ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర బలగాలు పహారా కాస్తున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. 2194 పోలింగ్ స్టేషన్లు లోక్సభ పరిధిలో ఉన్నాయి. 17,97,000 మంది ఓటర్లు ఉండేది. దానిలో మనకి 72.33% మాత్రమే పోలింగ్ అయింది. దాదాపు 80% అయితే బాగుంటుందని చెప్పేసి రాజకీయ పార్టీ నేతలు, అధికారులు సైతం భావించారు. అయినప్పటికీ కూడా 70% దాటడం అనేది మంచి పరిణామంగా భావించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రధాన అంశాలని చర్చించడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అంశాలని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాయి. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. మళ్లీ అధికారంలోకి వస్తే దేశం కోసం, ధర్మం కోసం, అలాగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. ఇప్పటికీ నేను 12,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చించాను, అనేక అంశాలను ముందున్నాను అనే నినాదంతో బండి సంజయ్ ప్రజల వద్దకు వెళ్లినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ బలం, బీఆర్ఎస్ గలం అంతా కూడా వినోద్ మాత్రమే ఉంటాడు. బీఆర్ఎస్ కు ఓటేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఉండేవారు. మొత్తం మీద చాలా దూకుడుగా ప్రచారం నిర్వహించారు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ ని కోహినూరుగా మార్చుతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నినాదంతో ముందుకెళ్లడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంది, ఇతర పార్టీలకు వేస్తే లాభం లేదు అనేటువంటి కోణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ బాగుపడాలంటే, కరీంనగర్ అభివృద్ధి ఉండాలంటే నాకు మాత్రమే ఓటేయాలని చెప్పేసి వినోద్ కుమార్ ప్రజల వద్దకు వెళ్లారు. ఓవరాల్ గా చూసినట్టయితే ముగ్గురు 3 రకాల ప్రచారాన్ని ముందుకు తీసుకొని ప్రజల వద్దకు వెళ్లడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రధానమైనటువంటి అంశాలు గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, భూ బాధితులు, భూ నిర్వాసితులు, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకొచ్చాయి. భూ నిర్వాసితులకు ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు అని చెప్పేసి ఇటు హుస్నాబాద్, హుజురాబాద్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ ఇట్లా పలు 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఇది మనం స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి అంశాన్ని గమనించవచ్చు. ఇక నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైనటువంటి ఈవీఎంలు అన్ని కూడా నిజామాబాద్ కి తరలించారు. నిజామాబాద్ లోనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించి ఆ లోక్సభ పరిధిలో హోరాహోరీగా పోరు కొనసాగింది. నువ్వా నేనా అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ గణనీయంగా వృద్ధిలోకి వచ్చింది అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో మనకి వినబడుతుంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సైతం, ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రచార చేయడం జరిగింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిండ్రు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్ట్రాంగ్ రూమ్లు అన్ని కూడా మంతిని ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీలో భద్రపరచడం జరిగింది. జూన్ 4వ తేదీన
ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కేంద్ర బలగాల పహారా మధ్య, మూడంచెల భద్రతా వ్యవస్థ మధ్య కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్ SRR కళాశాలలోనే ఉన్నాం. ఇదంతా కూడా స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు నిక్షిప్తమై ఉందని చెప్పొచ్చు. జూన్ 4 దాకా ఎవరు విజయం సాధిస్తారు, ఎంత మెజార్టీతో సాధిస్తారు అనేటువంటి అంశం మీద మరింత క్లారిటీ వచ్చి క్లియర్ కట్గా మనకు తెలిసేటువంటి అవకాశాలు జూన్ 4 దాకా ఆగాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.